నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు నెక్లెస్ రోడ్డులో పీబీ విగ్రహావిష్కరణ పాల్గొన్న గవర్నర్ తమిళసై ముఖ్యమంత్రి కేసీఆర్ కొనిజర్ల పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన డీజీపీ మహేందర్ రెడ్డి ఫిర్యాదుదారుల పట్ల స్నేహభావంతో మెలగాలని సూచన కాకుమాను తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు 2 లంచావతారాల అరెస్టు ఆదిలాబాద్ జిల్లాలో రైతు కూలీలకు అవగాహన సదస్సు పలు అంశాలను వివరించిన జిల్లా కోఆర్డినేటర్ విరాజ్ నాగోల్ కమ్యూనిటీ హాల్లో ప్రైవేట్ పాఠశాలల కరెస్పాండెంట్లతో భేటీ ఇష్టం వచ్చినట్టు ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించిన డీఈఓ ఇక డీటెయిల్ చూస్తే ఫిర్యాదుదారుల పట్ల స్నేహభావంతో మెలగాలని డీజీపీ మహేందర్ రెడ్డి పోలీస్ సిబ్బందిని కోరారు. ఖమ్మం జిల్లా కొనిజర్ల పోలీస్ స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. స్టేషన్కు వచ్చే ప్రతి పౌరుని గౌరవించాలన్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు. విధుల పట్ల అలసత్వం తగదన్నారు. ఆయన వెంట ఏసీపీ సత్యనారాయణ, సిఐ వసంత్ కుమార్, అదనపు సిపిలు ఎస్ఐ రవి తదితరులు పాల్గొన్నారు. అప్పుడే వాళ్ళు ప్రజలకు గౌరవిస్తారు, చదివి వాళ్ళకి గౌరవిస్తారు. బయట ఏం రాసుకుంటారు ప్రజా నమ్మకమే ఆంధ్ర పోలీసు వ్యవస్థ పునాది అంటే మనం పోలీసులు ఎలా ఉన్నాయి. గుంటూరు జిల్లా కాకమాను తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. పట్టాదారు పాస్ పుస్తకాల కోసం అధికారులు రైతు దగ్గర లంచం అడిగినట్టు ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగింది. సరిగ్గా లంచం తీసుకుంటున్న సమయంలో ఇన్ఛార్జ్ ఆర్ఐ చంద్రశేఖర్ వీఆర్ఓ నరసింహారావును అదుపులోకి తీసుకుంది. ఇక ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ అధ్యక్షతన కర్నూలు కలెక్టరేట్లోని సునైన ఆడిటోరియంలో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కోవిడ్-19 మేనేజ్మెంట్, ఇళ్ల స్థలాలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి రాజేంద్రనాథ్, ప్రభుత్వ విప్ ప్రభాకర్ రెడ్డి, కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్, నంద్యాల ఎంపీ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ నరసింహారెడ్డి, భగీరథ రెడ్డి, ఎమ్మెల్యేలు హఫీజ్ ఖాన్, రాంభూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పాల్గొంటున్నటువంటి డిఆర్సీ మెంబర్స్, ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి గారికి, ఎమ్మెల్యేలు, పేదలకి అందరికీ కూడా ఇల్లు వాళ్ళని ఇల్లు కట్టించాలని యొక్క మంచి ఉద్దేశంతో, మంచి ఆలోచనతో ఈ హౌస్ సైట్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. ఆ హౌస్ సైట్ పంపిణీ చేసిన, పట్టా పంపిణీ చేసిన తర్వాత ఇప్పుడు హౌసింగ్ కూడా కట్టించాలని, హౌసింగ్ 98,000 మందికి ఇల్లు కట్టించడానికి కూడా శ్రీకారం జరిగింది. చేసిన శాసనసభ్యులందరికీ, జాయింట్ కలెక్టర్స్కి, వివిధ శాఖ అధికారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఏదైతే ప్రతిష్టాత్మకంగా ఈ రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా దాదాపు 30 లక్షల పైగా ఇళ్ల స్థలాలు ఇవ్వడం, దాంట్లో ఫస్ట్ ఫేజ్ కింద 15 లక్షల హౌస్ని కట్టించే కార్యక్రమంలో భాగంగా దాన్ని ఇవ్వచ్చు. అలాగే కోవిడ్కి సంబంధించి సెకండ్ వేవ్, థర్డ్ వేవ్కి ఏ విధంగా ప్రిపేర్నెస్ కావచ్చు, రివ్యూకి అందరూ కూడా వచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేజర్గా మనకు నంద్యాలలో 8,507, అలాగే బనగానపల్లిలో 3,382 మేజర్ కోర్టు కేసెస్. ఇక మాజీ ప్రధాని తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు విగ్రహాన్ని గవర్నర్ తమిళిసై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. పివి శత జయంతి ముగింపు ఉత్సవాల సందర్భంగా ఆయన విగ్రహానికి గవర్నర్, సీఎం కేసీఆర్ ఘన నివాళులు అర్పించారు. అంతకుముందు పివి మార్గును గవర్నర్ ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పివి కుటుంబ సభ్యులు, పలువురు అధికారులు పాల్గొన్నారు. నక్లెస్ రోడ్డులో 26 అడుగుల ఎత్తులో పివి కాంస్య విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పివి మార్గులోని జ్ఞానభూమిలో శత జయంతి ముగింపు ఉత్సవాలు జరగనున్నాయి. ఉత్సవ అధ్యక్షులు, మాన్యులు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కేశవరావు గారు, మన రాష్ట్ర గవర్నర్ రెస్పెక్టబుల్ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ గారు, పివి నరసింహారావు గారి కూతురు, మన శాసన మండలి సభ్యురాలు శ్రీమతి వాణీదేవి గారు, పివి నరసింహారావు గారి సుపుత్రులు గౌరవనీయులు శ్రీ ప్రభాకర్ రావు గారు, కార్యక్రమ నిర్వహణ గావిస్తున్న రమణాచారి గారు, సభలో ఆసీనులైన గౌరవనీయులైన మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, ఇతర అనేక రంగాల నుంచి వచ్చిన మేధావి మిత్రులు, పివి గారి కుటుంబ సభ్యులు, పాత్రికేయ మిత్రులు అందరికీ నా నమస్కారాలు. బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాష కోవిదులు, నిరంతర సంస్కరణల శీలి, మాజీ ప్రధానమంత్రి
శ్రీ పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాలు నేటితో సుసంపన్నమవుతూ ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేసే చర్యలు తప్పవని డీఓ హెచ్చరించారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో నాగోల్లోని కమ్యూనిటీ హాల్లో ప్రైవేట్ పాఠశాలల కరెస్పాండెంట్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. అనంతరం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యం ఫీజుల విషయంలో ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు తన వద్ద మొరపెట్టుకున్నట్టు చెప్పారు. అందువలన ఈ సమావేశం ఏర్పడిందని చెప్పారు. ఇచ్చినటువంటి కంప్లైంట్స్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ఎమ్మెల్యే గారు ఈ సమావేశం నిర్వహించి అందులో ప్రతి కరెస్పాండెంట్తో మాట్లాడడం జరిగింది. వారి యొక్క పేరెంట్స్ని ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కరోనా దృష్ట్యా పేరెంట్స్ని ఎవరిని పిల్లల్ని ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు, పిల్లలు ఫీజులు కట్టకపోయినా ఆన్లైన్ క్లాసెస్ కట్టొద్దు, తర్వాత బుక్స్ పేరిట వేరే ఇతరత్ర పేరిట ఫీజులు దోపిడీ చేయొద్దని స్పష్టంగా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. సో ప్రతి కరెస్పాండెంట్ కూడా ఇది విన్నారు. సో తప్పకుండా రాబోయే కాలంలో పేరెంట్స్ని కానీ పిల్లల్ని కానీ ఈ కరోనా టైంలో ఫీజుల పేరిట దోపిడీ చేసేటువంటి కార్పొరేట్ స్కూల్స్ కానీ ఏ స్కూల్స్ అయినా కూడా వాటి మీద తప్పకుండా చర్య ఉంటుంది. ఆ చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఎవరైనా కూడా పేరెంట్స్ ఒకటే అప్పీల్ చేస్తున్నాం గౌరవ ఎమ్మెల్యే గారి తరఫున, మీకు ఫీజుల విషయంలో ఎవరైనా ఇబ్బంది పెడితే తప్పకుండా మా దృష్టికి తీసుకురండి. అట్లా అని ఫీజులు ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఫీజుల్ని మీరు తప్పకుండా మీ విద్యార్థులు చదువుతున్నారు కాబట్టి అవి మీరు ఆ టైంలో కట్టకపోయినా ఎప్పుడు కడతారని చెప్పి వాళ్ళ ద్వారా మీరు హామీ పొంది అయినా కూడా వారు ఇబ్బంది పెడితే మా దృష్టి తీసుకురండి. తప్పకుండా మేము ఆ స్కూలు యాజమాన్యాల మీద చర్యలు తీసుకుంటాం. ఈ ఫీజుల విషయంలో మాత్రం ఈ సంవత్సరం కృష్ణా జిల్లా నూచివీడు మండలంలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూల మొక్కలు, ఆర్కిడ్ పూల సాగును ఆయన పరిశీలించారు. ఆటోనగర్లోని పాప్కార్న్ యూనిట్ సందర్శించారు. అనంతరం ఉద్యాన రైతులతో సమావేశమయ్యారు. ఆయన వెంట ఎమ్మెల్యే వెంకట ప్రతాప్, అప్పారావు, ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖల అధికారులు ఉన్నారు. దీనికేమన్నా పెస్ట్ గిస్ట్ ఏమైనా ఉన్నాయా? సార్ ఒకే పూలు ఇది. పెద్దగా పెట్టారు. దళితుల అభ్యున్నతి దిశగా ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలంగాణ మాల మహానాడు కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసింది. మింట్ కాంపౌండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద పలు దళిత సంఘాలతో కలిసి కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ దళితుల సంక్షేమం కోసం దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని రీతిలో ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకున్నారన్నారు. దళిత సాధికారత పథకాన్ని తెచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కొప్పుల ఈశ్వర్కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. దళితుల ఐక్యత వర్ధిల్లాలి, దళితుల ఐక్యత వర్ధిల్లాలి, దళితుల ఐక్యత వర్ధిల్లాలి, దళితుల ఐక్యత వర్ధిల్లాలి, దళితుల ఐక్యత
జై తెలంగాణ తెలంగాణ మాలమానాడు నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కర్ణం ప్రమోద్ కుమార్ అని నేను ఈరోజు మన కేసీఆర్ గారికి మరి ఈశ్వరన్న గారికి మరి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. దళితులకి 12,000 కుటుంబాలకి ఈరోజు కుటుంబానికి 10 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. షూరిటీస్ లేకుండా ఏం లేకుండా డైరెక్ట్ బ్యాంకులు రుణపడి ఏం లేకుండా అది డైరెక్ట్గా ఎవరైతే అప్లై చేస్తారో ఆ పర్సన్కి 10 లక్షల రూపాయలు డైరెక్ట్ అకౌంట్లో ఇవ్వడం జరుగుతుంది. అది ఎక్కడ లేనిది, మరి ఏ సీఎం కూడా డిసిజన్ తీసుకోలేనిది ఈరోజు మన ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ వాదులైతే ఎవరైతే ఉంటారో మరి వాళ్ళందరికీ 10 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబాలకు చేరాలని చెప్పి అర్జెంటుగా 1-2 నెలల లోపట్ల ఈ ప్రొసీజర్ మొత్తం అయిపోవాలనేసి సీఎం గారు చాలా గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే దళితులకి ఒక కుటుంబానికి 10 లక్షలు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఒక కాన్స్టిట్యూషన్కి జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం, కొప్పలేశ్వర సార్ నాయకత్వం. ఇక బన్సిలాల్పేట డివిజన్ పొట్టి శ్రీరాములు నగర్లో నిర్మించిన 162 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద ప్రజలకు ఉచితంగా ఇండ్లు ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు. ఆయన వెంట మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తదితరులు ఉన్నారు. ఫస్ట్ ఫ్లోర్ 107 అక్కడ జాగ్రత్త. నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ చెప్పు. 103 నెక్స్ట్ అక్కడ సంతకం పెట్టేది. కానీ దీంట్లో పనిచేసేటువంటి లేబర్ మాత్రము ఆ కరోనా వల్ల వాళ్ళు పనిచేయలేకపోయారు, అది మీకు అందరికీ తెలుసు. కానీ పేదవాడు గొప్పగా ఉండాలనేటువంటి ముఖ్యమంత్రి గారు ఏదైతే లక్ష్యమో, జనార్దన్ రావు గారు, తలసాని సాయి కిరణ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి మా కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, పుట్టి నుంచి వచ్చేసినటువంటి యువ తమ్ముళ్లకు, అక్కలకు, అన్నలకు అందరికీ నమస్కారాలు. ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. ఆషాఢ మాసం ఇక ఆపదలో ఉన్న వారికి టీఆర్కే చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు తోట రామ్ కుమార్ అండగా నిలుస్తున్నారు. ట్రస్ట్ డైరెక్టర్ మెట్టల మహేష్ కుమార్ కుమారుడు హర్షవర్ధన్ పటేల్ 2వ జన్మదినం సందర్భంగా టీఆర్కే ట్రస్ట్ వర్కింగ్ టీం సభ్యులు కొనరావుపేట మండలంలోని మర్తనపేట గ్రామానికి చెందిన అనాథ విద్యార్థులు భవానీ, భార్గవి, విష్ణులకు 12 రకాల నిత్యావసర సరుకులు, 25 కిలోల బియ్యం, 5,000 రూపాయల నగదు అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యుడు సరిపెల్లి రాకేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ జన్మదిన వేడుకలను సమాజ సేవ దిశగా వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు తోట దీపక్, విజయ్ యాదవ్, ప్రతాప్, సంతోష్ గౌడ్, సందీప్ గౌడ్, ప్రేమ్, రాకేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందజేశారు. ఈసారి 5,000 రూపాయలు ఆర్థికంగా సాయం చేశారు. మేము చదువుకోవడానికి ఇట్లా ఇంకొంచెం సహాయం చేయగలరని కోరుకుంటున్నాం. ఎందుకంటే మాకు వెనక ముందు ఎవరు లేరు సార్. మేము ఇప్పుడు పని చేసుకుంటే వెళ్తుంది సార్. కొంచెం మాకు చదువుకోవడానికి ఇట్లా సహాయం చేయగలరని కోరుకుంటున్నాం. హర్షవర్ధన్ గారు ఇలాంటి పుట్టినరోజులు ఇంకా 100 కాదు 1000 జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇలాంటి మహానుభావులు ఉండడం వల్ల మాలాంటి నిరుపేదలకు కొద్దిగా సహాయం అందుతుంది. థ్యాంక్ యూ సార్. ఇట్లాంటి వాళ్ళు ఇంకా ముందుకు వచ్చి మాలాంటి నిరుపేదలకు సహాయం చేయగలరని కోరుకుంటున్నాం. మండలం మర్తనపేట గ్రామంలో గుమ్మడిదారి భవానీ, విష్ణు వాళ్ళ తల్లిదండ్రులు కోల్పోవడంతో వాళ్ళు అనాథలైనప్పటికీ పోయిన సంవత్సరం వారికి ఆర్థిక సాయం మరియు సరుకులు అందించడం జరిగింది. ఇవి మొట్టల మహేష్ టీఆర్కే ట్రస్ట్ డైరెక్టర్ గారి తనయుడి పుట్టినరోజుకు కానుకగా వీరికి ఇప్పుడు మళ్ళీ 5,000 రూపాయల ఆర్థిక సాయం, వారికి నెలకు సరిపడా సరుకులను అందించడం జరిగింది. ఇలాగే వారు ప్రతి సంవత్సరం కూడా అందిస్తారని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. వారి కొడుకు హర్షవర్ధన్ గారి పుట్టినరోజు వేడుకల కోసం అని చెప్పి ఇవి వారు ఇవ్వడం జరిగింది. రావుపేట మండలం తరఫున వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ముఖ్యాంశాలు మరోసారి. నక్లెస్ రోడ్లో పివి నరసింహారావు విగ్రహావిష్కరణ, పాల్గొన్న గవర్నర్ తమిళసై, ముఖ్యమంత్రి కేసీఆర్.
కొనిజర్ల పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన డీజీపీ మహేందర్ రెడ్డి ఫిర్యాదుదారుల పట్ల స్నేహభావంతో మెలగాలని సూచన. కాకుమాను తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు, 2 లంచావతారాల అరెస్టు. ఆదిలాబాద్ జిల్లాలో రైతు కూలీలకు అవగాహన సదస్సు, పలు అంశాలను వివరించిన జిల్లా కోఆర్డినేటర్ విలాస్. నాగోల్ కమ్యూనిటీ హాల్లో ప్రైవేట్ పాఠశాలల కరెస్పాండెంట్తో భేటీ, ఇష్టం వచ్చినట్టు ఫీజులు వసూలు చేసే చర్యలు తప్పవని హెచ్చరించిన డీఈఓ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.